ఈరోజు మీరు నేర్చుకోబోయే పాఠ్యాంశం కాసులు. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి గురజాడ అప్పారావు. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశాయిపేట, వరంగల్ అర్బన్. కాసులు పాఠ్యాంశము. దీనిని 6 భాగాలుగా విభజించుకోవడం జరిగింది. 1వది శీర్షిక పరిచయం, 2వది కవి పరిచయం, 3వది పాఠ్యభాగ నేపథ్యం, 4వది పాఠ్యభాగ సారాంశం, 5వది సందర్భ సహిత వాక్యములు, 6వది వ్యాకరణ అంశములు. మొదటగా మనము శీర్షిక పరిచయం చేసుకుంటాము. కాసులు అనే పాఠ్యభాగము గురజాడ అప్పారావు రచించిన గురజాడ రచనల నుండి గ్రహింపబడినది. కాసులు అనే శీర్షిక సంపదకు, బంగారానికి ప్రతీక. సంపద కన్నా, బంగారం కన్నా, ధనం కన్నా ప్రేమ గొప్ప సంపద అని గురజాడ అప్పారావు హితబోధ చేస్తారు. మానవ సంబంధాల్లో ఆర్థికమైన విషయాల కన్నా ప్రేమ భావనే ముఖ్యమనే భావాన్ని కాసులు అనే కవితా ఖండిక ద్వారా కవి గురజాడ అప్పారావు తెలియజేపరిచారు. ఈ కాసులు పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి మహాకవి గురజాడ అప్పారావు. దీనిలో నవ్య సాహిత్య ఉద్యమానికి నాంది పలికి సంఘ సంస్కరణ దృక్పథంతో తెలుగు కవిత్వాన్ని ఆయుధంగా మలిచిన కవి నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు. ఇతడు జన్మించినది 1862వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 21వ తేదీన జన్మించాడు. జన్మస్థానము విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు తల్లి కౌసల్యమ్మ, తండ్రి వెంకటరామదాసు. ఇతడు విద్యాభ్యాసము 1886లో బిఏ పూర్తి చేశాడు. ఉద్యోగము ఉపాధ్యాయుడుగా, హెడ్ గుమాస్తాగా, విజయనగరం సంస్థాన పరిశోధకునిగా చాలా కాలం పనిచేశాడు. రచనలు కనుక చూసినట్టయితే 1883వ సంవత్సరంలో సారంగధరను ఇంగ్లీష్లో రాశాడు. 1897 సంవత్సరంలో కన్యాశుల్కం అను నాటకమును వ్రాసి ఆనంద గజపతి రాజుకు అంకితం చేశాడు. అదేవిధంగా ముత్యాల సరాలు పేరుతో కొత్త ఛందస్సు సృష్టించాడు. వీరు దేశభక్తి గేయాన్ని
రచించారు. అది యావత్ తెలుగు ప్రపంచానికి సుపరిచితమే. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఈసు రోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్, మందగించక ముందు అడిగై వెనక పడితే వెనికేనోయ్, ఆకులందున అణిగిమణిగి కవిత కోకిల పలకవలనోయ్, పలుకులు విని దేశమందు అభిమానములు మొలకెత్తవలనోయ్. ఈ గేయాన్ని తెలుగు ప్రజలు ఆబాల గోపాలం ఇప్పటికీ చదువుతూనే ఉన్నారు. ఇంకా వీరి రచనలు కనుక చూసినట్టయితే మీ పేరేమిటి, మెటిల్డా, పెద్ద మసీదు, సంఘ సంస్కర్త హృదయం వంటి కథలు, వ్యాసచంద్రిక మొదలగు రచనలు రాశాడు. వీటిలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయ కవిత ద్వారా కాటికి కాళ్ళు చాచి ఉన్న ముసలికి ముక్కుపచ్చలారని బాలికను తల్లిదండ్రులు కాసులకు ఆశపడి వివాహం చేస్తే ఎలా ఉంటుందో ఈ కవితా ఖండికలో స్పష్టంగా వివరిస్తాడు గురజాడ అప్పారావు. అదేవిధంగా కన్యక కవితా ఖండిక కూడా కండకావరంతో మదమెక్కిన రాజును విమర్శిస్తూ ప్రాణత్యాగం చేసుకున్న కన్యక ద్వారా సమాజానికి హితబోధ చేస్తాడు గురజాడ అప్పారావు. ప్రధానంగా గురజాడ రచనలలో జాతి శ్రేయస్సు, సంస్కరణాభిలాష, దురాచార నిరసన, సత్య దృష్టి, మొదలగు అంశాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అంతేకాక గిడుగు రామ్మూర్తి ప్రారంభించిన వ్యవహారిక భాషోద్యమానికి ఆచరణపూర్వకంగా రచనలు రాశాడు. ఇతని రచనలు సార్వజనీనతకు తార్కాణమని చెప్పుకోవచ్చు. అందుకే గురజాడ అడుగు జాడ గురజాడ అని మహాకవి అంటాడు. దార్శకునిగా ఇతడిని మనం చూసుకోవచ్చు. పాఠ్యభాగ నేపథ్యం. గురజాడ అప్పారావు రచనలలో సంఘ సంస్కరణ ప్రధానంగా కనిపిస్తుంది. కన్యాశుల్కం, ముత్యాల సరాలు, దిద్దుబాటు మొదలగు రచనలు సామాజిక చైతన్యం, భాషా సంస్కరణ కలిగించినవే. కాసులు పాఠ్యభాగంలో ప్రేమను ప్రధాన భూమికగా చేసుకొని రాయబడినటువంటి రచన. స్త్రీ పురుషుల మధ్య, భార్య భర్తల మధ్య నిజమైన ప్రేమ ఉండాలంటాడు గురజాడ. సంపదను ఆశ్రయించుకొని ఉండేది ప్రేమ కాదని, అన్యోన్యమైన అరమరికలు లేని శారీరక పరిధులను దాటి ఆ ప్రేమే నిజమైన ప్రేమ అని గురజాడ అభిప్రాయపడ్డాడు. ప్రేమ లేని జీవితాలు వ్యర్థమని, ప్రేమించాలి, ప్రేమించబడాలి అనే
సార్వకాలీనమైన ప్రేమతత్వాన్ని, ప్రేమ సత్యాన్ని తెలియజేశాడు. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, వ్యామోహము ఉండకూడదని గురజాడ హెచ్చరించాడు. ప్రేమ మానసికమైనప్పుడు అది శాశ్వతంగా నిలిచి ఉంటుందని, అదే నిజమైన ప్రేమ అని గురజాడ హితబోధ చేస్తాడు. కాసులు పాఠ్యభాగ సారాంశం. దీనిని ఒక 5 భాగాలుగా విభజన చేసుకోవచ్చు. మొదటిది ధనం నిర్వచనం. ప్రేమను బోధించే గురువు లేరు. ప్రేమ లేని వ్యక్తి బ్రతుకు చీకటి. ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. భర్తే భార్యకు నిజమైన మిత్రుడు. ఈ అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సారాంశం సాగుతుంటుంది. ఇది గేయ కవిత కాబట్టి మనలకి పోరాటమిప్పుడు దేని గూర్చి కలిగే చెప్పుమా, మరచితిని నవ్వెద పదేలును ఏమి కారణమైన పోనీ వినుము. మనకు తగాదా దేని గురించి కలిగిందో చెప్పు. మరిచిపోయాను. ఎందుకు నవ్వుతున్నావు? కారణం ఏదైతేనేమి లే, విను. ధనములు 2 తెరగులు, ఒకటి మట్టిన పుట్టినది, వేరొకటి హృత్కమలంపు సౌరభ. అదియు ఇది ఎక్కడను కలుగుట అరుదు, సతులకు వేడ తగినది ఎద్దియో. ధనము 2 రకాలుగా ఉంటుందంటాడు గురజాడ. ఒకటి మట్టిలో పుడుతుంది, రెండవది హృదయం అనే కమలం యొక్క సువాసన. ఈ 2 ఒకచోట ఉండడం అరుదు. వీటిలో భార్యలు దేనిని కోరుకోవచ్చు? ధనం అంటే బంగారం కాకుండా మరేముంటుంది అని మనసులో నీకు ఉంటుంది. బంగారం ఇంద్రజాలంగా అన్ని తెలిసిన వారిని ఆకర్షిస్తుంది. అలాంటప్పుడు చపల చిత్తులైన స్త్రీలను ఆకర్షించకుండా ఉంటుందా? తీగలకు పువ్వులు ఎలా అందాన్ని కలిగిస్తాయో అదే విధంగా బంగారం స్త్రీలకు అందము కలిగిస్తుంది అంటారు. ప్రేమంటే కమ్మని సువాసనలు వెదజల్లే పువ్వుల గుంపు వంటిది. ప్రేమ లేని స్త్రీ అందం సువాసన లేని మంకెన పువ్వు ఎరుపు వంటిది. ప్రేమను కొరుక్కు తింటారా? అది ఎలా ఉంటుంది? ఆ ప్రేమ నా దగ్గర ఉందో లేదో అని వింతగా చూస్తున్నావు. బంగారపు రంగు కలిగిన శరీరానికి పసుపు పూసుకున్నావు. పువ్వుల వంటి కురులకు నూనె రాశావు. చూపుకు కాటుకతో సొగసు తెచ్చావు. తాంబూలము కొత్త కాంతితో వింత అందం కలిగిస్తూ ఉంది. పళ్ళు వరసకు వెన్నెలలు అలుముకొన్నాయి. ఒకదానితో ఒకటి కలిసి అందం అతిశయించింది. ఆకారం
మెరిసిపోతూ ఉంది. కానీ ప్రేమ పెంచకపోతే పెరుగదు సుమా అంటాడు గురజాడ. ప్రేమని గురించి చెబుతూ, పెన్నిదిగాని ఇంటను నేర్పరీకల వజ్జలెవ్వరు లేరు, శాస్త్రములిందు గూర్చి తేల్చె మౌనము నేను నేర్పితి భాగ్యవశమున, కవుల కృపగని హృదయమెల్లను ఇంచినాడను ప్రేమయను రతనాల కొమ్ము. ప్రేమ గొప్ప సంపద, కానీ దానిని ఇంటిలో నేర్పరు. దానిని బోధించే గురువులు లేరు. శాస్త్రాలు కూడా ప్రేమల గురించి మౌనంగానే ఉండిపోయాయి. అదృష్టవశాత్తు కవుల దయతో ప్రేమ అనే రత్నాలతో నా హృదయాన్ని నింపుకున్నాను. నువ్వు స్వీకరించు. తొడవులుగా అవి మేనదాల్చుట ఎటలనో నంటివో, తాల్చితదే ఆ కంట చూడుము సతుల సౌరను కమల వనమునకు, పతుల ప్రేమయో వెలుగు. ప్రేమ కలుగక బ్రతుకు చీకటి నా నేర్చు, ప్రేమ కలుగక బ్రతుకు చీకటి ఆ నేర్చుకొలదది. ప్రేమ విద్యకు ఓనమాలివి ఎదను నిల్పిన మేలు చేకూరు. దీనిలో భావంలో ప్రేమ కలుగక బ్రతుకు చీకటి అంటాడు. చూడండి, ప్రేమ అనే రతనాలను శరీరం మీద ఆభరణాలుగా ధరించడం ఎలా అంటావు? నేను ధరించాను. నా కళ్ళలోకి చూడు. భార్యల అందం అనే కమల వనానికి భర్తల ప్రేమే సూర్యుని వంటిది. ప్రేమ లేకపోతే బ్రతుకు చీకటే. ఇది నా స్వానుభవము. ఈ ప్రేమను మనసులో నిలుపుకుంటే మేలు కలుగుతుంది. మరులు ప్రేమని మదిదలంచకు, మరులు మరలును వయసు తోడనే, మాయ మర్మము లేని నేస్తము మగువలకు మగవారికొక్కటే బ్రతుకు సుఖముకు రాజమార్గము. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును ఇంతియే. మోహమే ప్రేమ అనుకోవద్దు. దీనిలో భావం చూడండి. మోహం వయస్సుతో పాటు నశిస్తుంది. ప్రేమ మాయామర్మము లేని చెలికాడు. స్త్రీలకైనా పురుషులకైనా సుఖంగా బ్రతకాలంటే రాజమార్గం ప్రేమే సుమా. ప్రేమ ఇస్తే బదులుగా ప్రేమ వస్తుంది. ప్రేమ ఇస్తే బదులుగా ప్రేమ వస్తుంది. ప్రేమను నిలుపుకుంటే ప్రేమ నిలిచిపోతుంది అంటాడు గురజాడ. సంపద కొంచెం కూడా ఇవ్వలేక కవిత్వం రాశానని అనుకోవద్దు. ఇవే సంపదలు. ఇవి నీ కంఠసీమలో చేరి బంగారు రంగుతో ప్రకాశిస్తాయి. భర్త దేవుడనే మాట పాతది. భర్త దేవుడనే మాట పాతది. భర్త నీకు ప్రాణమిత్రుడు. భర్త నీకు ప్రాణమిత్రుడు. నీ ప్రేమ లేకపోతే నేను పేదవాడిని,
నీ ప్రేమ ఉంటే నా పదవి ఇంద్రుని సింహాసనం కన్నా గొప్పది, చాలా గొప్పది. సందర్భ సహిత వ్యాఖ్యములు. ఈ అంశంలో సందర్భ సహిత వాక్యముల గురించి చర్చించుకోవడం జరిగింది. ఒకటి, ధనములు రెండు తెరగులు, చెపల చిత్తల కన్ను చెదురుట చిత్రమా, మంకెన కెంపు కాంతల అందము, ప్రేమ పెంచక పెరుగునే, ప్రేమ కలుగక బ్రతుకు చీకటి, ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును. ఈ సందర్భ వాక్యాల గురించి చెప్పుకుందాం. దీనిలో ఉన్నటువంటి సందర్భ వాక్యాలు అన్ని ఇంపార్టెంట్. గతంలో ఈ పాఠ్యాంశం నుండి దాదాపు 10-15 మార్కుల ప్రశ్నలు అడగడం జరిగింది. మొదటిది, ధనములు రెండు తెరగులు. కవి పరిచయము. ఈ పద్యపాదము గురజాడ అప్పారావు గారిచే రచింపబడిన కాసులు అనే కవితా ఖండికలోనివి. గురజాడ రచనలు అను గ్రంథము నుండి స్వీకరింపబడినవి. ధనములు రెండు తెరగులు అనే పదానికి అర్థం సొమ్ము రెండు విధాలుగా ఉంటుంది. అది ఇది ఒకే చోట ఉండడం అరుదుగా కనిపిస్తుంటుంది. ఈ పద్యపాద సందర్భము కనుక చూసినట్లయితే ధనము ప్రేమ గురించి భార్యకు తెలుపుతూ గురజాడ చెప్పిన మాటలు ఇవి. వివరణ: ధనము రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మట్టిలో పుట్టింది, అది బంగారం. రెండవది హృదయంలో పుట్టింది, అది ప్రేమ. సహజంగా ధనం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట ధనం ఉండదు. ఈ రెండు ఒకే చోట ఉండడం చాలా అరుదు అని కవి భార్యకు తెలియజేశాడు. మరొక సందర్భ వాక్యము, చపల చిత్తల కన్ను చెదురుట చిత్రమా, కవి పరిచయము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఉంటుంది. ఈ పద్యపాదము గురజాడ అప్పారావు గారిచే రచింపబడిన గురజాడ రచనలు నుండి కాసులు అనే పాఠ్య కవితా ఖండిక స్వీకరింపబడింది. స్త్రీల కన్ను చెదిరి బంగారాన్ని కోరడం ఆశ్చర్యం కాదు. ఈ పద్యపాదం యొక్క అర్థం ఇది. సందర్భము, ధనమంటే చాలా మంది బంగారమే అనుకుంటారని కవి భార్యకు చెబుతూ అన్న మాటలు ఇవి. వివరణ: ధనమంటే బంగారం కాకుండా వేరే ఏముంటుంది?
అవి నీ మనసులో అనుకుంటావు. బాగా తెలిసిన పండితులే బంగారానికి ప్రలోభపడతారు. చపల చిత్తమైన నీ కన్ను బంగారం మీద పడడంలో ఆశ్చర్యమేముంది అని కవి తన భార్యతో చెప్తాడు. మరొక సందర్భ వాక్యము, మంకెన కెంపు కాంతల అందము. కవి పరిచయం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఉంటుంది. కాంతల అందము మంకెన పువ్వు ఎరుపు వంటిది. దీని ఈ పద్యపాదం యొక్క అర్థం. సందర్భము, ప్రేమ లేని అందం ఎలా ఉంటుందో భార్యకు చెబుతూ కవి చెప్పిన వాక్యం ఇది. వివరణ, తీగలకు పూలు ఎలా అందాన్ని కలిగిస్తాయో కాంతలకు బంగారం ఆ విధంగా అందం కలిగిస్తుంది అని అంటాడు గురజాడ. కానీ కమ్మని సువాసనలు బెదజల్లే పువ్వుల వంటిది ప్రేమ. ప్రేమ లేని అందం సువాసన లేని మంకెన పువ్వు ఎరుపు వంటిది అని తెలియచేశాడు. మరొకటి, ప్రేమ పెంచక పెరుగునే కవి పరిచయం గతంలోగా చెప్పినట్టుగా ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి అన్ని సందర్భ వాక్యాలకి కవి పరిచయం ఒకటే. అర్థం, ప్రేమను పెంచకపోతే అది పెరగదు. సందర్భము, ఇతర సాధనాలతో అందాన్ని పెంచుకోవచ్చు, కానీ ప్రేమను పెంచుకోలేమని కవి భార్యకు తెలియజేసే సందర్భంలోనిది ఈ పద్యపాదం. వ్యాఖ్య, బంగారంలా ఉన్న శరీరానికి పసుపు రాసుకుంటావు, పువ్వుల వంటి వెంట్రుకలకు నూనె రాసుకుంటావు, కళ్ళకు కాటుక అద్దుతావు, నోటికి తాంబూలం వేసుకుంటావు, పళ్ళు తలతల మెరిసేలా చేస్తావు. ఇవన్నీ చేయడం వల్ల అందం ఇనుమడింపబడుతుంది. కానీ ప్రేమ పెరగడానికి ఇతర సాధనాలు అవసరం లేదు. అది ఏ సహాయం లేకుండానే మనం పెంచితే పెరుగుతుంది అని గురజాడ తన భార్యకు తెలిపాడు. ప్రేమ కలుగక బ్రతుకు చీకటి. ఈ పద్యపాదము సందర్భం కనుక చూసినట్టయితే, ప్రేమ పెన్నిది అని అదృష్టవశాత్తు తాను కవుల దయతో నేర్చుకున్నానని, తన హృదయం నిండా ప్రేమ అనే రతనాలు ఉన్నాయని కవి తన భార్యతో అన్న మాటలివి. ఈ పద్యపాదం అర్థము, నా కంట్లో చూడు, భర్తల ప్రేమ సూర్యుని వంటిది, ప్రేమ లేకపోతే బ్రతుకు చీకటి. వివరణ, ప్రేమ అనే రతనాలు నా హృదయంలో ఉన్నాయి, తీసుకో.
శరీరం మీద నగలుగా ఎలా ధరించాలి అని అనుకుంటున్నావా? నేను ధరించాను. నా కళ్ళల్లోకి చూడు, కనిపిస్తాయి. భార్యల అందం అనే కమల వనానికి భర్తల ప్రేమే సూర్యుడు. భర్త ప్రేమ ఉంటేనే స్త్రీ అందం వికసిస్తుంది. ప్రేమ లేకపోతే జీవితం అంతా చీకటే సుమా అని అంటాడు గురజాడ. చివరగా ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును. సందర్భవాక్యము. ఈ సందర్భము, ఈ పద్యపాదము సందర్భము కామం ప్రేమ వేరని, కామం వయసుతో పాటు నశిస్తుందని చెప్పి ప్రేమ గొప్పతనాన్ని కవి భార్యకు చెప్పే సందర్భం ఈ వాక్యం. అర్థం: ప్రేమ ఇస్తే ప్రేమ తిరిగి వస్తుంది. ప్రేమను నిలిపితేనే ప్రేమ నిలుస్తుంది. వివరణ: ప్రేమకు మాయమర్మాలు ఉండవు. ప్రేమ సుఖంగా బ్రతకడానికి రాజమార్గం. ప్రేమను ఇస్తే ప్రేమ వస్తుంది, ప్రేమను నిలిపితే నిలుస్తుంది అని కవి గురజాడ తన భార్యకు ప్రేమ తత్వాన్ని తెలుపుతాడు. వ్యాకరణ అంశములు. దీనిలో సందులు, సమాసములు చర్చించబడినవి. మొదటగా సందులు చూసినట్లయితే, ఒకటవది పోరాటమిప్పుడు అను పదము విడదీసినట్టయితే పోరాటము ప్లస్ ఇప్పుడు. పోరాటము అనే పదము పూర్వపదము, ఇప్పుడు అనే పదము పరపదము లేదా ఉత్తర పదము. పూర్వపదములో చివరి అచ్చు ఊకారమునకు అచ్చు పరమవుతుంది. కాబట్టి పోరాటం ఇప్పుడు అవుతుంది. ఈ పదము ఉత్వసంధి. దీని సూత్రము ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధియగు. ఇది దీని సూత్రం. అదేవిధంగా రెండవది ఎట్టిది, ఎట్టిదది. ఎట్టిది ప్లస్ అది. ఎట్టిది అనున్నది పూర్వపదము, అది అనున్నది ఉత్తర పదము. పూర్వపదములో చివరి అచ్చు ఇకారమునకు, ఉత్తర పదములో మొదటి అచ్చు ఆపరమవుతుంది. ఇకారమునకు అకారపరమవుతుంది. దీనిలో సూత్రం కనుక చూసినట్టయితే, ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. ఏమ్యాదులు ఏమి, మరి, అది, ఇది, అవి, ఇవి మొదలగునవి ఏమ్యాదులు. దీనిలో ఉన్నటువంటి చివర అచ్చు ఇకారమునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికముగా వస్తుంది. వైకల్పికముగా అంటే విధింపబడిన కార్యము చేత సంధి జరుగుతుంది, మరొకసారి జరగదు. అందుకే ఇక్కడ ఎట్టిదది
అనే శబ్దమును ఎట్టిది ప్లస్ అది, ఎట్టిదది మనం విడదీసుకోవచ్చు. ఇక మరొక శబ్దము కాంతల యందము. కాంతల ప్లస్ అందము. దీని సూత్రము ఇది ఎడాగమ సంధి. దీని సూత్రము సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు సూత్రం. మరొక సంధి కమలంపు సౌరభము. ఈ పదాన్ని విడదీసుకుంటే కమలము ప్లస్ సౌరభము. ఇది పుంప్వాదేశ సంధి. సూత్రము కర్మాధారయంబున మువర్ణకంబునకు పుంపులగు అని సూత్రం ప్రకారం ఇది కమలంపు సౌరభము పదముగా ఏర్పడింది. సమాసములు. మొదటిది కవుల కృప. కవుల యొక్క కృప. యొక్క అనే శబ్దము విభక్తి ప్రత్యయంలో రావడం వల్ల షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. రెండవది సతుల పోరు. దీని విగ్రహవాక్యము సతుల యొక్క పోరు. సతుల సౌరు, పోరు కాదు సౌరు. సతుల యొక్క సౌరు. సౌరు అంటే అందము. ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసము. మరొక సమాసము కమ్మని తావి. ఈ శబ్దమునకు విగ్రహవాక్యము కమ్మనైన తావి. దీని సమాసము అంటే కమ్మనైన అను శబ్దము పూర్వపదంగా ఉండడం వల్ల ఇది విశేషణము. విశేషణం పూర్వపదంగా ఉండడం వల్ల విశేషణ పూర్వపద కర్మాధార సమాసం అవుతుంది. మరొకటి బంగారు వన్నె. దీనికి విగ్రహవాక్యము బంగారము వంటి వన్నె. ఉపమానం పూర్వపదంగా ఉండడం వల్ల ఇది ఉపమాన పూర్వపద కర్మాధార సమాసం అవుతుంది. చివరగా చపల చిత్త. చపలమైన చిత్తము కలది విగ్రహవాక్యం. ఇది బహువ్రీహి సమాసం. థ్యాంక్ యూ వెరీ మచ్.